లార్డ్, దేవుని నామంలో మీకు శుభములు. యాజ్ వి లివ్ హ్యూమన్ లైఫ్ మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మన ప్రాబ్లమ్స్ మనకి చాలా పెద్దవిగా, ఇలా ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలంటే ఏదో పెద్ద మిరకల్ మన లైఫ్లో జరగాలని మనం అనుకుంటూ ఉంటాం. అయితే మనలాంటి ఒక వ్యక్తిని ఈరోజు బైబిల్లో మనం చూద్దాం. అతని పేరే నయమాను. నయమాను సిరియా దేశపు సైన్యాధిపతి. నయమాను బట్టి దేవుడు ఆ దేశానికి ఎన్నో విజయాలను దయచేశారు. అయినప్పటికీ హీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ లెప్రసీ. కుష్ఠ రోగంతో ఈ వ్యక్తి బాధపడుతున్నారు. ఈ వ్యక్తి ఎప్పుడైతే హీలింగ్ కోసం ఎలీషా వద్దకు వెళ్తారో, ఎలీషా నయమాన్తో డైరెక్ట్గా మాట్లాడరండి. హీ సెన్స్ ఎ మెసెంజర్, ఒక దూతని ఆయన దగ్గరికి పంపించి నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు మునిగి లేస్తే, స్నానం చేస్తే నీకు హీలింగ్ దొరుకుతుంది అని చెప్పేసి చెప్తారండి. ఎప్పుడైతే ఆ మాట నయమాను వింటారో, నేను డమస్కు నగరం నుండి ఇక్కడికి వచ్చానే, ఆ నదుల కన్నా ఈ నదులు శ్రేష్టమైనవా, నాకేదో హీలింగ్ ఇట్లానే దొరికిద్దా అని చెప్పేసి ఆయన అనుకుంటారు. హీ ఎక్స్పెక్ట్స్ ఎలీషా టు డూ సంథింగ్ బిగ్. తన మీద చేయి పెట్టి ప్రేయర్ చేసి బాగా యెహోవా నామంలో ప్రేయర్ చేస్తే అప్పుడు ఆయనకి హీలింగ్ వస్తుందని హీ ఎక్స్పెక్ట్ సంథింగ్ బిగ్ టు హ్యాపెన్ టు సాల్వ్ హిస్ బిగ్ ప్రాబ్లం. కానీ ఆ ప్రాబ్లం అనేది మనుషులమైన మనకి బిగ్గా కనిపిస్తుంది, కానీ దేవునికి అది ఎప్పుడు చిన్నదే అండి. సమ్టైమ్స్ మనం కూడా అంతే కదా, వి సీక్ ప్లేసెస్. మనం ప్లేసెస్ చూసి ఈ ప్లేసెస్కి వెళ్ళి మనం ప్రేయర్ చేస్తే మనకి హీలింగ్ దొరుకుతుందేమో, లేకపోతే ఆ వ్యక్తితో మనం ప్రేయర్ చేయించుకుంటే మనకి హీలింగ్ దొరుకుతుందేమో అనుకుంటాం. ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ అబౌట్ ద ప్లేసెస్ అండి. ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ ద గాడ్ హూమ్ వి సీక్. దేవుణ్ణి చూస్తే, దేవుడి చేత మనం హీలింగ్ పొందుకోవాలి అనుకుంటే ఆ ప్రాసెస్ అనేది కొన్నిసార్లు సింపుల్గా కూడా జరిగిపోతుందండి. చాలా సింపుల్గా, చాలా 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 సింపుల్గా జరుగుతుందండి. మనం దేవుని తండ్రి, ప్రభువా నేను ఎంత పెద్ద ప్రాబ్లం అనుకున్నాను, మీరు ఎంత సింపుల్గా చేశారా, థ్యాంక్ యూ యేసయ్యా అని మనం చెప్తామండి. మన గాడ్ అది చేయడానికి చాలా సమర్థుడండి. ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ అబౌట్ ద ప్రాసెస్, బట్ ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ ద గాడ్ హూమ్ వి సీక్. అయితే మన ప్రాబ్లమ్స్ మనకి ఎప్పుడు పెద్దగా కనిపిస్తాయి, కానీ మన పెద్ద వేసే ముందు మన ప్రాబ్లమ్స్ ఎప్పుడూ చిన్నవే. ఈ చిన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.